నల్గొండ పట్టణంలోని ఏఆర్ నగర్కు ప్రత్యేక చరిత్ర ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ మాజీ సభ్యుడు మల్లెపల్లి ఆదిరెడ్డి తెలిపారు. 39 సంవత్సరాల క్రితం పేద ప్రజలంతా కమిటీగా ఏర్పడి పోరాడి ఇళ్ల స్థలాలను సాధించుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి నగర్లో సిపిఐ 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మాజీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లెపల్లి ఆదిరెడ్డి సిపిఐ జెండాను ఎగురవేశారు. అనంతరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏఆర్ నగర్లో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో 39 సంవత్సరాల క్రితం పేద ప్రజలు ఇళ్ల స్థలాల కోసం కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించారని తెలిపారు. వినతుల ద్వారా సాధ్యం కాకపోవడంతో పోరాటాలు చేసి పట్టాలు సాధించుకొని ఇండ్లు నిర్మించుకొని రకరకాల సౌకర్యాల కోసం పోరాటాలు చేసిన చరిత్ర ఏఆర్ నగర్కు ఉన్నదని అన్నారు. ప్రజా సమస్యలపై సిపిఐ చేసే పోరాటాలకు ప్రజలు సహకరిస్తున్నారని, ఏఆర్ నగర్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నల్గొండ పట్టణ కార్యదర్శి తోటి పండరి, మదార్, యూసుఫ్, ఆర్ఎస్ రాములు, శివ, మారెమ్మ, రవీందర్ రెడ్డి, ధనలక్ష్మి, తిరుపతయ్య, అంజయ్య, గౌసియా, పారిజాత, సత్తయ్య, చంటి, అంజీ, నరసింహ, శ్రీకాంత్, లింగయ్య, అంజీ, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి నగర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఇక్కడ దిమ్మెను అలంకరించుకొని పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ నల్గొండ టౌన్లో ఉన్న ఏఆర్ నగర్ దానికి ఇది ఒక చరిత్ర ఉన్నది. పేద ప్రజలందరూ కూడా 39 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు కావాలని ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు సమర్పించి వినతుల ద్వారా కాకపోతే పోరాటాలు చేసి ప్రభుత్వం నుంచి పట్టాలు సాధించి ఆ తర్వాత ఇండ్లు నిర్మించుకొని ఇతర సౌకర్యాల కోసం ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్న చరిత్ర ఈ ఏఆర్ నగర్కు ఉన్నది. ఇక్కడి ప్రజలందరూ కూడా ఐక్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఉంటా ఉన్నారు. ప్రజా సమస్యల మీద పోరాటాలకు సహకరిస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఏఆర్ నగర్ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ జెండా పతాకాన్ని ఎగరేసి మళ్ళా మేమందరం కూడా సమస్యల కోసం పోరాడతామని పునరంకితం అవుతామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అయిందో ఆ 100 సంవత్సరాల సందర్భంగా ప్రారంభ సభ ఎన్జీ కాలేజీలో జరుపుకోవడం జరిగింది. ముగింపు సభ డిసెంబర్లో ఖమ్మంలో జరుగుతుంది. ఈ లోపల ఎక్కడైతే గ్రామ శాఖలు ఉన్నాయో ఆ గ్రామ శాఖల దగ్గర ఉన్నటువంటి పార్టీ జెండా సంబంధించిన ఆవిష్కరణ చేసుకోవాలి. అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యం చేసుకుంటూ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏఆర్ నగర్ సంబంధించినట్టు ఒక చరిత్ర గల నగర్ ఇది. ఎందుకంటే ఆ రోజు భూ పోరాటం చేసి ఒక సుమారు 5 ఎకరాల స్థలాన్ని ఈ పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అదేవిధంగా వాళ్లకు పంచడమే కాకుండా వాళ్ళందరికీ కూడా నివాస స్థలాలకు ఉండే విధంగా ఇళ్ళు కూడా కట్టియడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ గ్రామ ప్రజలకు సంబంధించిన ఈ కాలనీ ప్రజలకు సంబంధించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వీరందరూ కూడా చైతన్యవంతులై రేపు డిసెంబర్లో ఖమ్మం జరిగేటువంటి మన 100 సంవత్సరాల ముగింపు సభకు హాజరు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు.